వరంగల్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. గత 4 రోజులుగా చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో ఉదయం వాకింగ్ చేసే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. రోజు 5-6 గంటలకు బయలుదేరే వాళ్లు వాకల్ చలి ఎక్కువగా ఉండటంతో 7-8 తర్వాతనే ఇళ్ల నుంచి కదులుతున్నారు. చలి తీవ్రతతో పొద్దున్నే పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. గణనీయంగా తగ్గిపోతున్నాయి. చలి పంజా విసురుతుంది. 9 గంటల వరకు కూడా మంచు దుప్పట్లు వరంగల్ ఉమ్మడి జిల్లాను వదలటం లేదు. చలి తీవ్రత పెరగడంతో ఉదయం బయటికి రావాలంటే కూడా జనం భయపడుతున్నారు. ఎర్లీ అవర్స్లో అయితే 5 గంటల 6 గంటల వరకు కూడా అసలు మంచు తోటి బయట వాతావరణమే కనపడే పరిస్థితి లేదు. దీంతో ట్రాఫిక్ ప్రయాణం చేయాలంటే కూడా భారీ వాహనాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే చలి తీవ్రత ఏ విధంగా ఉంది, కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం. జనరల్గా కూడా చలికాలం వచ్చిందంటే వాకింగ్ చేయడం కావచ్చు, లేదా శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఉదయం 5-6 గంటల వరకే వాకింగ్ కోసం వస్తుంటారు. కానీ ప్రస్తుతం చూస్తే 8 తర్వాతనే చాలామంది బయటకు వస్తున్నారు. ఎందుకంటే మంచు ఎక్కువగా పడుతుంది, చల్లటి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి చాలామంది 8 తర్వాతనే వాకింగ్ వస్తున్నారు. 9-9:30 వరకు కూడా గ్రౌండ్స్లలో చూస్తే ఇప్పుడు జనం కనపడుతున్నారు. గతంలో అయితే 8 తర్వాత ఎవరు కనపడే వాళ్ళు కాదు. వాకింగ్ చేసేవాళ్ళు కావచ్చు, రన్నింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఎక్సర్సైజ్ ఇతర వ్యాయామాలకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే 9 గంటల వరకు కనబడుతున్నారు. ఎందుకంటే 8 తర్వాతనే చాలామంది బయటకు వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది ఈ వారం రోజులుగా చూస్తే చలి ఎట్లా ఉంది? గత 4-5 రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా ఉన్నది సార్. చలి అసలు బయటకు వచ్చేటట్టు ఉందా? ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చేటప్పుడు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది ఉన్నది. చలి తీవ్రతగా బాగున్నది. మంచు ఎట్లా ఉంది? మంచు కూడా పడతా ఉన్నది సార్. ఎట్లా మరి ఇంత మంచులో మీరు వస్తున్నారు కదా? ఇక తప్పదు కదా సార్, వాకింగ్ అనేది తప్పది. జనరల్గా మేము 5కు బయలుదేరుతాము. ఈ మధ్యకాలంలో 5:15, 5:30కి అట్లా బయటకు వస్తున్నాం. ఎర్లీ అవర్స్లో బయటికి రాగానే ఎట్లా ఉంది వెదర్? ఎట్లా ఉంది ఈ 4-5 రోజుల నుంచి? బాగా చలి వస్తుందండి, బాగా చలి బాగుంది. 4 గంటల కంటే చలి బాగా వస్తుంది. ఇక మేము రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక అందరికీ ఇబ్బందే చలికి. జనరల్గా ఈ చలికి ఇంత మంచు పడటం, చలిలో ఈ టైంలో కనుక బయటకు వస్తే ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి? అంటే మనకు కొంచెం ఇట్లా బండి మీద వస్తుంటే చేతులు ఇట్లా గుంజు కచ్చడం అట్లా వస్తుంది, లైట్గా ర్యాషెస్ ఇలా. అందుకొరకే మేము ఎర్లీగా రావడం కాకుండా లేట్గా వస్తున్నాం. కొంచెం ఎండ రావడం వచ్చినాక వాకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే చలి తీవ్రత పెరగడం వల్ల లేట్గా వస్తున్నాం. 5కే వచ్చేది, ఇప్పుడు 6:30-7 వరకు వాకింగ్కి వస్తున్నాం. ఎట్లా ఉంది వెదర్ ఈ వారం రోజుల నుంచి? ఎట్లా అనిపిస్తుంది? ఉదయం 9 గంటల వరకు కూడా చలి మంచు అట్లే కనిపిస్తుంది. వారం రోజుల క్రితం వరకు మేము హ్యాపీగా వాకింగ్ చేయగలిగినాము. కానీ ఈ వారం నుండి ఈ చలి తీవ్రతకు అంతకుముందు 5:30-6 గంటలకు వచ్చేవాళ్ళం, ఇప్పుడు 7 గంటలకు రావాల్సి వస్తుంది. ఆ వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి బండి మీద ఇట్లా వణుక్కుంటూ వస్తున్నాము. దానివల్ల జలుబు అది కూడా కొద్దిగా పెరుగుతుంది, హెల్త్ కూడా కొద్దిగా చేంజ్ వస్తుంది. అది అందుకని కానీ వాకింగ్ మాకు ప్రతిరోజు చేస్తాం కాబట్టి తప్పకుండా రావాల్సి వస్తుంది. కొంచెం వస్తుంటే ఇబ్బంది అవుతుంది, చలికి ఇబ్బంది అవుతుంది, కానీ బాగుంది. మంచు కనిపిస్తుందా? అంటే కొంచెం స్పెట్స్ ఇట్లా స్నో పడుతున్నాయి, స్పెట్స్ మీద స్నో పడుతుందా? ఎట్లా అనిపిస్తుంది స్నో? అంటే ఇట్లా డ్రైవింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది. సరే, అంటే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి చలి ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, చలి బాగానే ఉంది. పోయిన వారానికి ఇప్పుడు పెరిగింది. ఎట్లా మరి చలి నుంచి ఎట్లా సేఫ్టీ మీద? కాబట్టి అట్లా అయింది కాబట్టి ఎంత సరైన వస్తూనే ఉంటాం. జనరల్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పీరియడ్ ఎట్లా ఉండదు సార్ ఈ సీజన్? అయితే యాక్చువల్గా ఏంటంటే మనం వాకింగ్ చేయడానికి రెగ్యులర్గా వస్తాం కాబట్టి సార్, లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మాత్రం చలి బాగా తీవ్రత పెరిగింది. కొద్దిగా ఎర్లీగా పెరిగింది చలి. ఇంత ఉండదని అనుకున్నాం కానీ పెరిగింది. ఎప్పుడైనా మేము 5 వరకు వచ్చేవాళ్ళము. ఈ స్వెటర్స్ వేసుకొని రావాల్సి వస్తుంది. అంతకుముందు లేకుండానే వచ్చేది.
అసలు ఈ వాకింగ్ వల్ల మాకు కొద్దిగా ఎట్లాగో స్వెట్ వస్తుంది, కొద్దిగా వేడి పుడుతుంది. కానీ ఎందుకో బయటికి వెళ్ళాలంటే ఇది లేకుండా బయటికి వెళ్ళలేకపోతున్నాం. చలి తీవ్రత బాగుంది కంపల్సరీ. ఎందుకంటే ఇది ఇట్లా చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి కంపల్సరీ రావాల్సిన పరిస్థితి కాబట్టి వస్తున్నాం. మొన్నటి వరకు ఎట్లుండే వెదర్? మొన్నటికి ఒక్కసారి ఎలా చేంజ్? ఇటు ఉష్ణోగ్రత బాగా పెరిగి ఉక్కబోసేది సార్. మొన్నటి వరకు బాగా ఉక్కబోసేది. ఉన్నట్టుండి గత 3-4 డేస్ నుండి ఇక చలి స్టార్ట్ అయ్యి తీవ్రత పెరుగుతుంది. వాస్తవానికి కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందే సార్. కొద్దిగా చలి బాగా తీవ్రత ఉంది. ఎట్లా ఉండేది సార్ మొన్నటి వరకు వెదరు? ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేంజ్ అయిపోయింది, ఎట్లా ఉంది? ఒక 2 డేస్లోనే ఘోరంగా చేంజ్ అయింది సార్ వెదరు. దానివల్ల కొంత అంటే మార్నింగ్ అవర్ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. కాకుండా రావడం అలవాటు కాబట్టి కంపల్సరీ వస్తాము ఎవ్రీడే. రోడ్ ఎట్లా ఉంటున్నాయి అంటే రోడ్ల మీద? అంటే మీరేమో వాకింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఓకే, అసలు రోడ్ల మీద ఎర్లీ అవర్స్లో 3, 4, 5 ఆ పీరియడ్లో ఎట్లా ఉంటుంది అసలు? కొద్దిగా లైట్గా మంచి ఉంటుంది సార్. ఇంకా కొద్దిగా ముందు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కావచ్చు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొద్దిగా ట్రాక్ మీద కూడా ఈ గ్రౌండ్ చూడండి సార్, ఆ దుమ్ము బాగా లేస్తుంది. అక్కడ ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత దుమ్ముతో ఇబ్బంది అవుతుంది సార్. ప్రస్తుతం అయితే మంచు చూడొచ్చు. 9 గంటల వరకు కూడా మంచు దుప్పట్లలోనే వరంగల్ ఉమ్మడి జిల్లా ఉంది. కొద్ది రోజులుగా గత 4-5 రోజులుగా చూస్తే మాత్రం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, చల్లని గాలులు వీస్తున్నాయి, చలి తీవ్రత కూడా పెరుగుతుంది. బయటికి రావాలంటే కూడా జనం భయపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా స్వెటరో మంకీ క్యాపో ఇవి వేసుకోలేదైతే బయటికి రాలేకపోతున్నారు. సేమ్ టైంలో డాక్టర్లు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. మంచు ఎక్కువగా పడుతుంది, తర్వాత చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అత్యవసరం ఉంటేనే ఎర్లీ అవర్స్లో బయటికి రావాలి. బయటికి వచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అందులోనూ చిన్నపిల్లలు తర్వాత ఓల్డ్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు మాత్రం మంచులో బయటికి రావద్దు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాత్రిపూట కావచ్చు, ఉదయం పూట కూడా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలనేది అయితే వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.